ఎమ్మెల్సీ కవిత వ్యూహం ఏంటి? అన్న కేటీఆర్ కు ధీటుగా వెళ్తున్నారా? తానేంటో నిరూపించుకునేందుకు ఉవ్విళ్ళూరుతున్నారా? పొలిటికల్ గా మళ్ళీ యాక్టివ్ అయ్యేందుకు అదే అస్త్రాన్ని ఎందుకు వినియోగిస్తున్నారు? కవిత వేసే సెంటిమెంట్ కు ప్రజలు పడిపోతారా? వారితోనే ఎందుకు వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు? అన్న ప్లేస్ ను చెల్లమ్మ భర్తీ చేయబోతున్నారా? లెట్స్ వాచ్. పొలిటికల్ గా మళ్ళీ యాక్టివ్ అవుతున్న ఎమ్మెల్సీ కవిత. బీసీ నినాదంతో మళ్ళీ లైమ్ లైట్ లోకి కవిత. జైలుకు వెళ్లే ముందే పూలే ఫ్రంట్ ఏర్పాటు. బీసీ నేతలతో కవిత వరుస సమావేశాలు. తెలంగాణ జాగృతిని మళ్ళీ యాక్టివ్ చేసే యోచనలో కవిత. కవిత పొలిటికల్ రీ ఎంట్రీపై బీఆర్ఎస్ శ్రేణుల ఖుషి. ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ గా మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు సైలెంట్ గానే ఉంటూ వచ్చారు. హెల్త్ ఇష్యూస్ తో ఇంటికే పరిమితమైన కవిత ఇప్పుడు బీసీ నినాదంతో మళ్లీ లైమ్ లైట్ లోకి వస్తున్నారు. రేవంత్ సర్కార్ ను ఇబ్బంది పెట్టేందుకు ఓ బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు, బీసీ హక్కుల సాధన ఎజెండాతో యునైటెడ్ పూలే ఫ్రంట్ భారత జాగృతితో ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. జైలుకు వెళ్లే ముందే పూలే ఫ్రంట్ ను పెట్టారు కవిత. ఇప్పుడు మళ్లీ అదే ఎజెండాతో పొలిటికల్ గా యాక్టివ్ అయ్యేందుకు కవిత ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే బీసీ సంఘాల నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారట. మరోవైపు తెలంగాణ జాగృతిని కూడా మళ్లీ యాక్టివ్ చేసే యోచనలో కవిత ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో తెలంగాణ జాగృతి పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేశారు. కానీ కవిత జైలుకెళ్లాక జాగృతి సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు జాగృతిని మరోసారి యాక్టివ్ చేసేందుకు జాగృతి నేతలతోనూ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రజా సమస్యలపై పోరాడుతూ రేవంత్ సర్కార్పై కేటీఆర్, హరీష్ రావు ఒత్తిడి పెంచుతున్నారు. సీఎం రేవంత్ ను ప్రతి విషయంలోనూ ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఇద్దరు నేతలకు కవిత తోడైతే మరింత జోష్ వచ్చే అవకాశం ఉందని అంటున్నాయి పార్టీ వర్గాలు. అయితే కేసీఆర్ సూచనలతోనే జైలు నుంచి వచ్చాక కవిత సైలెంట్ గా ఉన్నారన్న టాక్ వినిపించింది. ఇప్పుడు మళ్లీ ఆమె యాక్టివ్ కావడం కూడా గులాబీ దళపతి వ్యూహంలో భాగమేనన్న చర్చ జరుగుతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందని భావిస్తుంది గులాబీ టీం. ఏ సమయంలో ఏ కేసులోనైనా కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారంటూ 2 నెలలుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో కేసీఆర్ డైరెక్షన్ లోనే భాగంగానే కవిత కార్యాచరణ తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్తే కేటీఆర్ ప్లేస్ ను కవితతో భర్తీ చేయాలని భావిస్తున్నారట. అటు కవిత, అటు హరీష్ తో రేవంత్ సర్కార్ మీద పోరాడేలా వ్యూహ రచన చేస్తున్నారట గులాబీ బాస్. జైలు నుంచి రిలీజ్ అయ్యి హైదరాబాద్ చేరుకున్నాక కవిత ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. తాను ముందే మొండిని జైలుకు పంపి జగమొండిని చేశారు, తప్పకుండా పోరాడతామంటూ కామెంట్స్ చేశారు కవిత. ఇప్పుడు ఆమె రేవంత్ సర్కార్ మీద, అటు మోదీ ప్రభుత్వ విధానాలపై ఎలా పోరు చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక జాతీయ స్థాయిలో అదానీ వ్యవహారం హాట్ గా మారడంతో కేంద్ర సర్కార్ను టార్గెట్ చేస్తూ కవిత ట్వీట్ చేశారు. అలాగే రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం సర్కార్ కులగణనను మొదలుపెట్టడం, బీసీ ఎజెండాకు బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో ఇప్పుడు ఈ అంశంపైన కూడా ఎమ్మెల్సీ కవిత దృష్టి పెట్టారు. పూలే ఫ్రంట్ పేరుతో జాగృతి ఏర్పాటు చేసిన వేదికతోనే బీసీలకు చేరువయ్యేలా కార్యాచరణ అమలు చేసేందుకు రెడీ అయ్యారు. అయితే పొలిటికల్ గా కవిత రీ ఎంట్రీపై బీఆర్ఎస్ శ్రేణులు, ఇందూరు బీఆర్ఎస్ క్యాడర్ మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హరీష్, కేటీఆర్ మధ్య
కోల్డ్ వార్ నడుస్తుందన్న ప్రచారం జరుగుతున్న వేళ కవిత మరో పవర్ సెంటర్ గా మారుతున్నారన్న చర్చ తెర మీదకు వస్తుంది. అంతేకాదు, జైలుకు వెళ్లే ముందు ఆమెతో కలిసి నడిచిన నేతలు ఎవరూ ఇప్పుడు కవిత రీఎంట్రీపై అంతగా ఆసక్తి చూపడం లేదట. కవిత తెర వెనుక ఉంటేనే పార్టీకి లాభం జరుగుతుందని, ఆమె లైమ్ లైట్ లోకి రావడం ద్వారా లిక్కర్ స్కామ్ విషయంలో మళ్లీ విమర్శలు, ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందని గులాబీ లీడర్లు గుసగుసలు పెట్టుకుంటున్నారట. ఈ నేపథ్యంలో పొలిటికల్ యాక్టివ్ అవుతున్న కవిత పార్టీలో ఎలా నెట్టుకొస్తారనేది ఆసక్తికరంగా మారింది.